తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 97 పేరుతో పాలిటెక్నిక్ కాలేజీని శక్తి స్కీమ్ తోటి ఈ విలీనం చేయడానికి కూడా పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మెహదీపట్నంలో ఉన్నటువంటి మసబ్ ట్యాంక్లో ఈ పాలిటెక్నిక్ దగ్గర విద్యార్థులు ఏబీపీ తరఫున వచ్చు చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతున్న సందర్భం చూడొచ్చు. సో ఒకసారి మాట్లాడదాం. అంటే ఈ జియో నెంబర్ 97 వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, జియో నెంబర్ 97ని ఈ శక్తి స్కీమ్ని ఎందుకు వద్దంటా ఉన్నారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం. ఒకసారి విద్యార్థుల నినాదాలు వినండి. ఎందుకు వద్దంటా ఉన్నారు? ఈ శక్తి స్కీము జియో నెంబర్ 97 వల్ల ఏ రకమైన ఇబ్బందులు అవ్వచ్చు, విద్యార్థులకు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఇప్పుడు పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులందరూ కలిసి 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకుంటారు. 3 సంవత్సరాల పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళు డైరెక్ట్ బీటెక్లోని సెకండ్ ఇయర్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. పోతారు, మన ఈసెట్ రాసుకొని సెకండ్ ఇయర్కి పోతారు. ఒకవేళ జియో నంబర్ 97 అమలై విద్యార్థులకు శక్తి స్కీమ్ అమలైన తర్వాత స్కిల్ ఇండియా యూనివర్సిటీకి అటాచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మామూలు ఏటీసీ ఐటీఐకి కోర్సులతో సమానంగా తయారై వీళ్ళకు ఎటువంటి కూడా రైట్స్ లేకుండా పోతాయి. దేనికి? బీటెక్ చదవడం కోసం వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఈ జియో నంబర్ 97 అమలైతే జియో నంబర్ 97 అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పాలిటెక్నిక్ విద్య మొత్తం కూడా ఐటీఐతోని దాదాపు ఇంటర్మీడియట్తో కూడా సమానం కాకుండా ఐటీఐతోని సమానమయ్యే కోర్సుగా మారుతుంది. ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది క్లియర్గా ఒకటే, ఇంతకుముందు ఉన్నట్టుగానే ఐటీఐలతో సమానం కాకుండా ఎస్బీటెడ్తో సమానంగా ఎస్బీటెడ్లోనే ఉంచాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్గా ఇంటెన్షన్ ఉంది. గురుకుల కాలేజ్ నుంచి మొదలు పెట్టుకొని ఇంజనీరింగ్ బీటెక్ కాలేజీలు అంతటి వరకు కూడా ఈ నిర్వీర్యం చేద్దాము, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేద్దామనే ఒకే ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. అంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు, పాలిటెక్నిక్ చదివే వాళ్ళు చాలా కాలేజీలు ఉన్నాయి, ఒక కాలేజ్ కాదు, 2 కాలేజ్ కాదు. అంటే ప్రభుత్వం ఏం ఆలోచించకుండానే ఒక జీవో కావచ్చు ఇవైతే తీసుకురాకుండా ఉండదు కదా. అంటే అదే విద్యార్థుల గురించి కూడా ఆలోచిస్తాయి కదా రాష్ట్ర ప్రభుత్వం. అదే విద్యార్థుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తలేదు. విద్యార్థుల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే తనపైన ఉన్న వేల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకుందాము, ఎవరికో ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేస్తే వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీ బేస్డ్ దేంతో ఉంటుంది? ప్రైవేటు వాళ్ళకు పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది. అంటే విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారేమో, దాని తర్వాత ఎట్లా వస్తుందో పరిస్థితి తెలియదు. అందుకని ఏబీవీపీ దీన్ని క్లియర్గా వ్యతిరేకిస్తున్నది. యంగ్ ఇండియా స్కూల్, మన యంగ్ ఇండియాకి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీకి ఏదైనా అటాచ్ చేద్దాము అని అనుకుంటే వేరే రకంగా ఏదైనా కోర్సులు పెట్టుకోండి, కానీ ఈ పాలిటెక్నిక్ విద్యను మాత్రం నిర్వీర్యం చేయకండి అని చెప్పేసి ఏబీవీపీ క్లియర్గా డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది ఉంది ఇది విద్యార్థులు? అయితే ఈ విద్యార్థులకు సంబంధించి వాళ్ళు చెప్పారు ఏంటి అని అంటే నెక్స్ట్ సంవత్సరం తర్వాత సంవత్సరం నుంచి ఇది అమల్లోకి చేస్తామని చెప్పేది. ఇప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పుడు 10వ తరగతి చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను పాలిసెట్ రాయాలి, పాలిటెక్నిక్ విద్య చేసుకోవాలి, ఐటీఐ కాకుండా మంచి విద్యార్థులను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్లియర్ ఇంటెన్షన్తో ఈ విద్యను అందరినీ నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతోనే ఉందని చెప్పేసి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. జియో నెంబర్ 97 అనేది పాస్ అవడం వల్ల ఫ్యూచర్ లేకుండా పోతుంది. సో ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకటే ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గర నుంచి కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ వీళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. సో అయితే ఇక్కడ అంటే విద్యార్థులని కూడా ఒకసారి చూస్తే విద్యార్థులని కూడా చూడకుండా, మహిళలను కూడా చూడకుండా వీళ్ళు
ప్రొటెస్ట్ చేయడం కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ చేస్తడం కాదు, విద్యార్థులను కూడా వీళ్ళు సార్ మేము మా కాలేజ్లో చేసుకుంటున్నాము. మా కాలేజ్లో మేము చేసుకునే కూడా రైట్స్ ఏం లేదు. ఎందుకు ఇవ్వరు? అసలు పాలిటెక్నిక్ చదివే వాళ్ళ ఫ్యూచర్ మ్యాటర్ కాదా? గవర్నమెంట్ కి మా ఫ్యూచర్స్ మ్యాటర్ కాదా? We want చేసుకోవాలి. అంతవరకు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అనేది అసలు ఆపేదలేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సీఎం ఎంత తొందర అయితే అంత తొందరగా వేయాలి. పేరెంట్స్ మమ్మల్ని ఎంత కలలతో మమ్మల్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలి? లేబర్లు పని చేస్తామని చెప్పాలా పేరెంట్స్ కి? మేము ఎందుకు వచ్చినాం? పాలిటెక్నిక్ చేసుకొని వచ్చినాం. మా పాలిటెక్నిక్ చదువు ఇంజనీరింగ్ చదువు. మమ్మల్ని ఎందుకు ఐటీఐ ఏమంటున్నారు? మమ్మల్ని ఎందుకు లేబర్ పని చేయమంటున్నారు? మమ్మల్ని అడగరా? నెల ముందు రాత్రి చేసుకోనికి మీకు రైట్ ఏంటి? మమ్మల్ని అడగరా? మా ఎస్బిటెట్ ఫ్యాకల్టీ వాళ్ళని అడగరా? మా స్టూడెంట్స్ అడగరా? అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? ఎంట్రన్స్ రాసి ఇలా పాలిటెక్నిక్ జాయిన్ అయితే ఇలా మీకు ఇంటర్ తో సమానంగా చూస్తున్నారు కదా. ఇంటర్ తో సమానం కూడా కాదండి. ఇంటర్ తో సమానం కూడా కాదు. ఐటీఐ అంటే మేము ఈ డిప్లొమా 3 years లో ఇంజనీరింగ్ బేస్డ్ కోర్సెస్ అన్ని నేర్చుకుంటాం. అంటే బీటెక్ లో ఉన్న 90% సిలబస్ మేము ఇక్కడ నేర్చుకొని 3 years కష్టపడి చదివిన దానికి ఏం ఫలితం ఉంది మాకు ఇక్కడ? 3 years ఇంజనీరింగ్ చదివి లాటరల్ ఎంట్రీ, బీటెక్ లో ఈసెట్ రాసి లాటరల్ ఎంట్రీకి వెళ్ళాల్సిన మేము ఈ స్కీమ్ రావడం వల్ల దాన్ని లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తే మా ఫ్యూచర్ ఏమైపోవాలి? అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? గవర్నమెంట్ ని అలా మేము ప్రశ్నిస్తున్నాం. మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? అంటే మేము డిప్లొమా చేసిన 3 years లెక్కలకు లేదు కావచ్చు. అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? ఇప్పుడు రేపు తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఇండియా డెవలప్మెంట్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ కావాలి. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ గా మేము అవసరం లేదని రాసియండి. మేము కూడా ఇలాంటి ధర్నాలు చెయ్యం, మేము ఒప్పుకుంటాం. అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు, గవర్నమెంట్ కి మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు. అంటే మేము ఇప్పుడు చూపిస్తాం స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. మాట్లాడేటోళ్ళం కాదు, భయపడేటోళ్ళం అంటే ఇట్లా మాట్లాడేటోళ్ళమే కాదు. అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు. గవర్నమెంట్ దానికి వచ్చిన నిర్ణయం అది తీసుకుంటది. మాకు సంబంధం లేదు. ఏమైతది స్టూడెంట్స్ తో? ఈ జియో 97 అనేది పాస్ అవ్వడం వల్ల మేము 3 years డిప్లొమా చేసినామా. డిప్లొమా చేసిన వాళ్ళము ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని అంటే మాకు ఆప్షన్ లేదు. చేస్తే జాబ్ చేసుకోవాలి, లేకపోతే లేబర్ పని చేసుకోవాలి. అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మేము హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోలేము. హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోకపోవడం వల్ల అసలు మేము ఇక్కడికి వచ్చి 90% ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇక్కడే ఉన్నాయి. మాకు స్కిల్స్ మొత్తం ఇక్కడే నేర్చుకొని లేబర్ పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంత కర్మ మాకేం పట్టిందని మేము ఇలా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాం. మాకు అంత అవసరం ఏం పట్టింది అంటే మేము ఇక్కడ 90% మొత్తం స్కిల్ బేస్డ్ స్కిల్స్ నేర్చుకొని ఇదంతా చేసి గవర్నమెంట్ కి గొడ్డు చాకిరీ చేయాలా మేము అని అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం మీతో మాకు రాత్రి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది గవర్నమెంట్ అడిగిరా? అంటే మాతో డిప్లొమా చేసే వాళ్ళకి 18 years లేదు, ఓటు హక్కు లేదనేసి మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారా? చూపిస్తాం స్టూడెంట్స్ అంటే ఏందో చూపిస్తాం. మేము ఏం ధర్నాలు చేస్తాం, మాకు అయిన వరకు చేస్తాం. మాకు కాలేదా మేమేందో చూపిస్తాం. ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం యునైట్ అయితే ఎట్లుంటుందో ఇలా గవర్నమెంట్ కి మేము చూపిస్తాం. 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. పాలిటెక్నిక్ తీసుకునేది ఎందుకు? మాకు ప్రతి ఒక్క స్కిల్ రావాలనేది మేము పాలిటెక్నిక్ తీసుకున్నాం. పాలిటెక్నిక్ తీసుకొని ఫర్దర్ గా మా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని తీసుకుంటే మేము అసలు ఈ ఎస్బిటెట్ పాలిటెక్నికల్ విద్య అనేది టెక్నికల్ ఉన్నప్పుడు మమ్మల్ని దాంట్లో ఎందుకు మెర్జ్ చేయాలి? మాకు ఒక ఆరా ఉంది, మాకు ఒక లెగసీ ఉంది, మేము అట్లానే కంటిన్యూ అవుతాం. డిప్లొమా స్టూడెంట్స్ ని డిప్లొమా అనేది టెక్నికల్ బేస్డ్ ఎడ్యుకేషన్. దాన్ని టెక్నికల్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు ఉంచండి చాలు.
కాబట్టి దానికి మీ దాంట్లో ఐటీఐ చేసిన వాళ్ళకి ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉందో లేదో మాకు తెలియదు. యాజ్ ఏ డిప్లొమా స్టూడెంట్స్ గా మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసిన తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉంటది. హైయర్ ఎడ్యుకేషన్ ని మేము పొందగలుగుతాం. డిప్లొమా బేస్లో చాలా జాబ్స్ ఉంటాయి. మేము జాబ్ చేయకుండా ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం? దానికంటే బెటర్ పోస్ట్ కావాలి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కోసమే కదా మేము ఇదంతా ఫైట్ చేస్తుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా విద్యాశాఖ మంత్రి ఈ జీవోని తీసుకొచ్చారని చెప్పొచ్చా? అవును, మేమంతా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము వ్యతిరేకిస్తాం. విద్యాశాఖ మంత్రికి అవగాహన లేదంటారా విద్యాశాఖ మీద? అవగాహన ఉంటే మరి ఎట్లా తీసుకుంటారు? జీరో నాలెడ్జ్ తో తీసుకుంటారా? ఫైనల్ గా ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్? ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఈ జియో నంబర్ 97 ని విత్ డ్రా చేసుకోవాలి. లేకపోతే స్టూడెంట్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే చూపిస్తాం. భయపడుతున్నారా ప్రభుత్వం? We have to right to question the government. సో మేము ఏంటో చూపిస్తాం. మేము వాయిస్ రేజ్ చేసేది అందుకే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్ ఫ్యూచర్ కాదా? ఫ్యూచర్ మ్యాటర్ కాదా? మేము ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని అంటే ఇప్పుడు వచ్చిన ఈ సిస్టమ్ ప్రకారం ఏంటిది అని అంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేయాలి, దాని తర్వాత ఇంటర్ చేయాలి, దాని తర్వాత ఎంసెట్ రాసి 4 ఇయర్స్ జీవితాంతం చదువుకుంటా కూర్చుంటాం. మళ్ళీ లాస్ట్ కి ఏదో ఒక రోజు జాబ్ వస్తే అప్పుడు రిటైర్మెంట్ అంటారు. అంటే మా ఫ్యూచర్ కాదా? మా ఫ్యూచర్స్ మ్యాటర్ కాదా గవర్నమెంట్ కి అని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. We want justice.